ప్రత్యారోపణలు లేదా న్యాయ పోరాటాలు, ప్రజా పోరాటాలు అన్ని కూడా జరిగిపోతా ఉన్నాయి. ఈ లాస్ట్ అయితే స్పీడ్ పెంచినట్టుగా ఉన్నారు జగన్ గారు అయితే కొంత. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను సార్, జూలై 15వ తారీఖు అంటే ఖచ్చితంగా ఈ 4 రోజుల క్రితం ఆయన భీమవరం ఆక్వా రైతుల సభకి వెళ్ళారు. ఆ తర్వాత జూలై 30వ తారీఖు సీదిరి అప్పలరాజు గారు పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్ళారు. ఆగస్టు 5వ తారీఖున దేవరపల్లి వెళ్ళారు, పొగాకు రైతులకు సంబంధించి గోపాలపురం. తర్వాత నిన్న వచ్చేసి కర్నూలు వెళ్ళారు. సో 2 అంటే నేను పరామర్శ యాత్రలు, జైలు యాత్రలు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, పరామర్శ యాత్రలు 2 చేశారు. 2 ఏమో ప్రజా సమస్యలకు సంబంధించి అంటే రైతుల సమస్యలకు సంబంధించి వెళ్ళారు. ఏదైతే ప్రభుత్వం రైతుల్ని నిర్లక్ష్యం చేస్తా ఉందో, పొగాకు కావచ్చు, ఆక్వా రైతుల్ని, దాని మీద ఎండగట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పాలి, ఇప్పుడు 4 రోజుల పాటు 4 యాత్రలు చేశారు ఆయన. సో 2 రైతుల కోసం, 2 వాళ్ళ నాయకుల కోసం చేశారు, దీనిలో ఉన్న వాళ్ళకి పరామర్శించడానికి. 3వది ఆగస్టు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా డిఎస్సి మీద ఆయన ఒక కార్యాచరణ ఇచ్చారు. దాని ప్రకారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతా ఉన్నాయి దానికి సంబంధించి కౌంటర్ ర్యాలీలు కూడా ప్రభుత్వం తరపు నుంచి అంటే కూడా కూటమి అంటే కూడా తెలుగుదేశం పార్టీ కౌంటర్ అటాక్ ప్రారంభించిన పరిస్థితి కూడా చూడాలి ఇక్కడ. అంటే అక్కడ కర్నూలులో కావచ్చు, ఇవాళ తిరుపతిలో కావచ్చు, ఇట్లాగా డిఎస్సి అభ్యర్థుల చేత. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ముందు అభివృద్ధి పనుల కంటే కూడా వీటి మీద చర్చ ఎక్కువ జరుగుతూ ఉంది, కౌంటర్ అటాక్. సో 2వది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కోర్టులో కొంత ఎదురు దెబ్బ తగులుతా ఉన్న పరిస్థితి. ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిది కావచ్చు, డిఎస్సి మీద వేసిన పిటిషన్స్ 2 కూడా అదే సిబిఐ దర్యాప్తు కోసం ఏదైతే వీళ్ళు వెళ్ళారో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇవి కూడా తిరస్కరించింది. సో మరి అక్కడ లీగల్ టీమ్ పరిస్థితి కూడా ఆయన ఆలోచించుకోవాలి. 2వది ఇంకా అమరావతికి సంబంధించి మనం నిన్న సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, వీటికి సంబంధించి అంటే ఎక్కడా కూడా ఇన్వైట్ చేసే పరిస్థితులు లేవు. ఇప్పుడు అమరావతికి సంబంధించి క్వార్టర్స్ కానీ లేకపోతే సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అందుబాటులోకి వచ్చింది. దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ అంటే నేను అనేది అవినీతి జరిగితే ఎండగట్టచ్చు, కానీ పేర్ని నాని గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు చూస్తే కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి. మరి పేర్ని నాని గారు గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు, అక్కడ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి హైదరాబాద్ లో కూడా. ఆయన ఏమంటారంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇస్తే వాటిని ఎమ్మెల్యేలు ఎవరు వాడరు, వాళ్ళ గన్మెన్లు వాడుకుంటారు, లేదంటే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి అనేది ఆయన ఒక కామెంట్ చేశారు సార్. మరి ఆయన యథాలాపంగా అన్నారా ఎట్లా అన్నారా? ఎందుకంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ కట్టారు. సో వాళ్ళ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళబోతా ఉన్నారు ఇళ్లలోకి. ఇట్లాంటి సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారనేది కూడా కొంత అభ్యంతరకరంగా చర్చ జరుగుతా ఉంది. ఓకే, సో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అసాంఘిక కార్యక్రమాలు ఇంతవరకు కేటాయింపులే జరగలేదు కదా. రైట్. సో ఇవన్నీ అంటే మీరు ఓపెనింగ్ రిమార్క్స్ అన్నట్టు ఏంటంటే కౌంటర్ అటాక్ 2 జరిగిపోతా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆలోచన సార్ అడుగుతున్నారు. ఓకే, చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజా సమస్యల మీద ఆయన ఎంతైతే వేగంగా అడుగులు వేస్తా ఉన్నారో, సరే వాళ్ళు డిఎస్సిలో వాళ్ళు న్యాయస్థానంలో నిరూపించలేకపోయినా ప్రజా పోరాటం ద్వారా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో లోకేష్ గారు రాజీనామా కోరుతా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. సో అది వైఎస్ఆర్సీపీ రివ్యూ చేసుకుంటుందో లేదో, ఎందుకంటే మన టీవీ డిబేట్ లో కావచ్చు లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు కావచ్చు ఆధారాలన్నీ చెప్తా ఉన్నారు. కానీ వేరే కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. మరి వీళ్ళ తరఫున ఎవరు డిఎస్సి అభ్యర్థులు రావట్లేదు. సో రెండోది ఒక సెకండ్ సార్, చెప్పండి. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బాలకోటయ్య గారు చెప్పిన దాన్ని కూడా చెప్తాను నేను సార్. ఇప్పుడు ప్రజలు వస్తున్నారు, తరలిస్తున్నారు అంటాం కూడా సరైన విధానం కాదు సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 3 లక్షల మంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చేసారంటారా? ఎలా చెప్తారు మనం? లేదు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల సభలు పెడతా ఉన్నారు, అధికారిక సభలు పెడతా ఉన్నారు, మీరు బస్సులన్నీ ఏర్పాటు చేయట్లేదా, తరలించట్లేదంటారా?
సో అది డబ్బులు ఇచ్చే తీసుకొస్తున్నారు, వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు అనేది సరైన విధానం. మనకు వస్తేనేమో స్వచ్ఛందంగా వచ్చారు, వాళ్ళకి వస్తేనేమో డబ్బులు తీసుకొచ్చారు అనేది ఎట్లా అంటారు? మీరు అన్నారు వాళ్ళు వచ్చినప్పుడు నానా యాగి చేస్తున్నారు, లేదంటే వాళ్ళు పరామర్శ కోసం జైలుకి వెళ్తున్నారు, దాన్ని విమర్శించండి. కానీ జనాలు వస్తున్నారంటే డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు అంటాం తప్పు కదా. అది ఎలా మీరు అంటారు? అంటే మీకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఒక న్యాయం. ఇంకోటి కూడా అడుగుతాను వర్మ గారు, చింతాడు రవికుమార్ గారు ఒక ఎస్ఐ గారిని ఆ విధంగా రౌండ్ చేసి ఏదో కొంత అబ్యూజ్డ్గా ప్రవర్తించాడు అనేది చేశారు, ఆయన కూడా నడిపించారు, బాగానే ఉంది. బాల్కోటి గారిని ఒక మాట అడుగుతాను సార్, గుంటూరులో ఒక మహిళని 10,000 రూపాయలు ఇవ్వలేదని మరి వాళ్ళందరినీ 9 మందిని అరెస్ట్ చేశారు కదా, తిప్పారా రోడ్ల మీద? ఎందుకని తిప్పాలి కదా వాళ్ళని కూడా. అక్కడ ఇంకా అసలు అక్కడ ఇంకా పరుగు మొత్తం పోయిందండి, గుడ్డలూరు తీసేశారు. మీరు బాల్కోటి గారు వెళ్ళి చెప్పాలి డీజీపీ గారికి, సార్ చింతాడు రవికుమార్ చేశారు తప్పు లేదు, ఒక ఎస్ఐ గారు అన్నారు, మరి ఇక్కడ ఒక గృహిణి అన్నారు సార్, మమ్మల్ని అడుగుతున్నారు క్వశ్చన్స్, వాళ్ళు కూడా అలానే చెప్పండి అని అడగాలి కదా. అప్పుడే ప్రజలు మీ దగ్గర పక్షపాతం లేదనుకుంటారు. జగన్ గారి మీద మీరు చేసేవన్నీ కూడా నిజమని నమ్మే అవకాశం ఉంది. మీరు చెప్పేదేమో మీ వైపు ఉంటేనే ఒకటి, వాళ్ళ వైపు ఉంటేనే ఎట్లా? ఓకే అండి, చర్చిద్దాం. బాలకోటి గారు రెస్పాండ్. వర్మ గారు, మీ ద్వారా చెప్తున్నా, అన్న మొత్తం పట్టుకోనక్కర్లా, ఓ 2-3 మెతుకులు పట్టుకుంటే చాలు. ఒకటి, మేము ఎప్పుడు కూడా బాంబే వెళ్ళిపోయి కాదంబరి దేవిని ఎత్తుకొచ్చినట్టుగా ఎవరిని ఎత్తుకురాల. నాడు ఒక ఆడబిడ్డని IAS ఆఫీసర్లనే